విశాఖ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో పార్వతీపురం చేరుకున్న కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ. పార్వతీపురంలో జరుగు ఎన్డీఏ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన గడ్కరీ, ఎన్డీఏ కూటమి అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత, పార్వతీపురం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ గెలుపుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రైతుల కోసం ప్రధానమంత్రి మోడీ ఎన్నో అవకాశాలు కల్పించారు. పేదరికానికి కారణం పనికిరాని ఆర్థిక సంస్కరణల కారణంగా గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మోడీ సారథ్యంలో ఇవన్నీ అధిగమిస్తున్నాము. 35,000 కోట్లతో విశాఖ రాయ్పూర్ అభివృద్ధి చేస్తున్నాము. 22,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే అరకు పార్లమెంటు పరిధిలో నిర్మిస్తున్నాము. విదర్భలో నేను రైతుల కోసం పనిచేస్తాను. 3 షుగర్ మిల్స్ రన్ చేస్తున్నాను. I am coming from the area where we have 10,000 farmer suicides. 10,000 మంది రైతులు సూసైడ్ చేసుకునే ప్రాంతం నుంచి నేను వస్తున్నాను. I am really happy that today our government under the leadership of Prime Minister Narendra Modi ji has given special priority for water conservation, water storage, drinking water, and at the same time giving priority to complete the dams, big dam projects in whole country. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నీటి పారుదల కోసం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారుగా మనం చూస్తున్నాం. I am really happy when I was also in charge for water resources minister. I have sanctioned the big important project in Andhra Pradesh named as Polavaram. నేను నీటిపారుదల శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. Actually the project cost was 60,000 crore and 4 times I visit on the site of Polavaram when Chandrababu was the chief minister of Andhra Pradesh. 60,000 రూపాయలతోటి మేము పోలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాము. 4 సార్లు నేను ప్రాజెక్ట్ సైట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా నేను అక్కడికి సందర్శించడం జరిగింది. But I am really unhappy that because of the politics in the state, still the Polavaram is not completed. రాజకీయాల కారణంగా ఈ రోజుకి పోలవరం పూర్తి కాకపోవడం నాకు చాలా బాధనిస్తుంది. Actually at that time the 1,300 TMC of water in Godavari is going to the sea. It is a wastage. At that time I planned 3 schemes and that scheme was taking water of Godavari into Krishna into Pennar and Pennar into Kaveri and taking tail end of Tamil Nadu, we can resolve the water problem in the whole South India. ఆ రోజు మేము 1300 టీఎంసీ నీరు సముద్రంలో కలిసిపోతుందని చెప్పి 3 ప్రాజెక్టులు మేము దానికి శాంక్షన్ చేశాము. గోదావరి నీరు కృష్ణాలోకి, అలాగే పెన్నాలోకి, అలాగే కావేరీలోకి తీసుకువెళ్ళి తమిళనాడులో కూడా వాటర్ డిస్ప్యూట్ రిజాల్వ్ చేయడానికి, ఇక్కడి నుంచి నీరు మళ్లించడానికి మేము ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. It is really a great mistake, planning mistake. As before 47, the government at that time under the leadership, Congress government under the leadership of Nehru ji, their priority was నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఇక్కడ కూటమి అభ్యర్థిగా కూటమి లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి నేను సైతం వ్యతిరేక ఓటు చేయాలని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా ఈ రోజు వ్యతిరేక ఓటు చేయనివ్వకుండా మనందరం కూడా కమలం గుర్తుకు ఓటేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ చారిత్రాత్మక కూటమి ఏర్పడింది కాబట్టి మనం అందరం కూడా కమలం గుర్తుకు ఓటేసి, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న విజయ్ చంద్ర గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మనకు రావాల్సిన